మీకు తెలుసా, మీరు తాగుతున్న 7 అప్ అనే కూల్ డ్రింక్ ఒకప్పుడు మనుషులకుండే డిప్రెషన్ ని పోగొట్టే మెడిసిన్ అని? నియర్లీ 90s చార్ల్స్ లిపర్ గ్రిగ్ అనే ఒక బిజినెస్ మ్యాన్ తన టీమ్ తో కలిసి ఒక కూల్ డ్రింక్ ఫార్ములాని డెవలప్ చేయాలనుకున్నాడు. మొత్తానికి తన టీమ్ తో కలిసి 2 రకాలైన కూల్ డ్రింక్స్ ఫార్ములాస్ ని కనిపెట్టాడు. అంతేకాకుండా వాటిని తయారు చేసి అమ్మడం ప్రారంభించాడు. ఈ 2 కూల్ డ్రింక్స్ కూడా ఆరెంజ్ ఫ్లేవర్ లో ఉండే కూల్ డ్రింక్స్. కట్ చేస్తే అప్పటికే మార్కెట్ మొత్తాన్ని ఆక్యుపై చేసి ఉన్న ఆరెంజ్ క్రష్ అనే వేరొక కూల్ డ్రింక్ దాటికి తను రీసెంట్ గా లాంచ్ చేసిన కూల్ డ్రింక్స్ తట్టుకుని నిలబడలేకపోయాయి. ఇలా తాను కనిపెట్టిన 2 ఆరెంజ్ ఫ్లేవర్ కూల్ డ్రింక్స్ ఫెయిల్ అవ్వడంతో చార్ల్స్ ఈసారి లెమన్స్ మీద ప్రయోగాలు చేయడం మొదలు పెట్టాడు. మొత్తానికి కష్టపడి 1929లో లెమన్ ఫ్లేవర్ లో ఉండే ఒక కూల్ డ్రింక్ ఫార్ములాని కనిపెట్టగలిగాడు. తాను కనిపెట్టిన కొత్త కూల్ డ్రింక్ కి బిబ్ లేబుల్ లిథియేటెడ్ లెమన్ లైమ్ సోడాస్ అనే పేరు కూడా పెట్టాడు. కానీ చార్ల్స్ కొంచెం తెలివిగా ఆలోచించి ఈసారి దీన్ని సాధారణ కూల్ డ్రింక్ లా కాకుండా దీనిలో లిథియం సిట్రేట్ అనే డ్రగ్ ని యాడ్ చేశాడు. ఈ లిథియం సిట్రేట్ అనేది సాధారణంగా మనుషులకు ఉండే డిప్రెషన్ ని నయం చేయడానికి వాడే మెడిసిన్స్ లో యూజ్ చేస్తూ ఉంటారు. ఈసారి చార్ల్స్ అండ్ తన కంపెనీ కొత్త స్ట్రాటజీతో మార్కెట్ లోకి వచ్చింది. వాళ్ళు ఈ కూల్ డ్రింక్ ని ఎలా మార్కెట్ చేశారో తెలుసా? మీరు ఈ కూల్ డ్రింక్ తాగితే మీ మెంటల్ స్టేట్ బెటర్ అవుతుందని, మీకున్న డిప్రెషన్స్ అన్ని పోతాయని మార్కెట్ చేయడం మొదలు పెట్టింది. ఈ మార్కెట్ స్ట్రాటజీతో దాని సేల్స్ విపరీతంగా పెరిగాయి. తరువాత కొన్ని రోజులకి ఈ కూల్ డ్రింక్ 7 అప్ గా పేరు మార్చారు. కానీ అప్పుడే చార్ల్స్ కి గవర్నమెంట్ ఒక పెద్ద షాక్ ఇచ్చింది. 1948లో ఇక నుండి కూల్ డ్రింక్స్ లో లిథియం సిట్రేట్ ని యూజ్ చేయకూడదని గవర్నమెంట్ ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం వల్ల చార్ల్స్ తన 7 అప్ డ్రింక్ లో ఉండే లిథియం ని తొలగించాల్సి వచ్చింది. కానీ అప్పటికే ఈ కూల్ డ్రింక్ జనాలందరికీ అలవాటు అవడం వల్ల ఇది 7 అప్ సేల్స్ ని పెద్దగా ఎఫెక్ట్ చేయలేదు. మొత్తానికి ఒకప్పుడు మెడిసిన్ గా ఉన్న 7 అప్ ఇప్పుడు సాఫ్ట్ డ్రింక్ గా మారింది. మీకు ఈ ఫ్యాక్ట్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.